గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం చెప్పబోయే క్లాస్ ఏంటి అంటే 12th టెన్స్. ఇంగ్లీష్లో 12 టెన్సెస్ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకోబోయే టెన్స్ ఏంటి అంటే ఈరోజు మనం నేర్చుకోబోయే టెన్స్ ఏంటి అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది మనం నేర్చుకోబోయేటువంటి టెన్స్. ఇది మనకి 12వ టెన్స్. ఇప్పుడు దాకా మనం 12 టెన్సెస్ దాకా వచ్చేసాం. ఏంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి చూడండి. దీనిలో ఫ్యూచర్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది, కంటిన్యూస్ టెన్స్ కూడా ఉంది. ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది. ఐఎన్జీ ఎప్పుడొచ్చినా సరే పని జరుగుతూ ఉంటుందండి, పని అవ్వదు. అది మీరు బాగా అందరూ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కంటిన్యూస్ అనేటువంటి వర్డ్ వచ్చింది అంటే వర్క్ జరుగుతూ ఉంటుంది, వర్క్ కంప్లీట్ కాదు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో జరుగుద్ది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది, కొంతకాలం అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, అరే నేను వచ్చే నెలకి నేను ఈ కంపెనీలో 10 సంవత్సరాలు బట్టి పనిచేస్తానంటారు. వచ్చే నెలకి నేను ఈ కంపెనీలో 10 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నా అంటే మీరు కొంతకాలం పనిచేశారు, అది పర్ఫెక్ట్. పని ఫ్యూచర్లో అవుతుంది కాబట్టి ఫ్యూచర్ టెన్స్. పని ఇంకా జరుగుతూనే ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్. కాబట్టి నేను వచ్చే జూలై కల్లా నేను ఈ ఆఫీసులో 10 సంవత్సరాలు బట్టి పని చేస్తూ ఉంటానని వచ్చే జూలై కల్లా నేను ఈ ఆఫీసులో 10 సంవత్సరాలు బట్టి పనిచేస్తూ ఉంటాను అని చెప్పడానికి మనం ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది వాడతాం. మీకు తెలుగు నుంచి ఇంగ్లీష్లో చెప్పడానికి ఇంతకంటే మీకు మార్గం ఏముంది? వాడు చెప్తున్నాడు క్లియర్గా, ఇగో పనిది ఈ విధంగా చెప్పాలి, మీరు యాక్షన్ చెప్పాలంటే ఈ విధంగా చెప్పండి, వెర్బులు ఈ విధంగా వాడండి అని చెప్తున్నాడు. ఇదే కదా మనం ఇంగ్లీష్ నేర్చుకునేది, ఇంకో కొత్తగా నేర్చుకునేది ఏముంటుంది? దీనికి మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎలా వస్తుంది? దీనికి స్ట్రక్చర్ ఎలా వస్తుంది? will have been writing. చూడండి, ఇక్కడ అన్నిటికీ will have been వస్తుంది. ఈ షీట్ వచ్చినా సరే మనం will have been అనే రాయాలి. will have been writing, will have been waiting, will have been working, will have been playing అని చెప్పి రాస్తాం. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 3 గంటల నుంచి బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి రాయాలనుకోండి. నేను బస్సు కోసం 3 గంటల నుంచి ఎదురు చూస్తూ ఉంటానంటే ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్. I will have been waiting for the bus for 2 hours. అంటే నేను బస్సు కోసం 2 గంటల వరకు ఎదురు చూస్తూ ఉంటాను అని మీనింగ్. ఎదురు చూస్తూ ఉంటారు, ఫ్యూచర్ టెన్స్లో ఎదురు చూస్తూ ఉంటారు. సో విల్ హ్యావ్ బీన్, విల్ వచ్చింది అంటే అది మనకి ఫ్యూచర్ టెన్స్ కింద లెక్క. విల్ వచ్చిందంటే నేను బస్సు కోసం 2 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి అలాగే అతను చూడండి, అతను మార్చి కల్లా 10 సంవత్సరాల బట్టి ఆఫీసులో పని చేస్తూ ఉంటాడు. చూడండి, హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ అనగానే మనకి మీనింగ్ ఏమొస్తుంది? అతను పని చేస్తూ ఉంటాడు ఫ్యూచర్లో. హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆఫీస్. ఫర్ 10 years. అతను 10 సంవత్సరాల వరకు పనిచేస్తూ ఉంటాడు అంటే రేపు జూలైకి ఆయనకి 10 years అయిపోద్ది అనమాట. 10 years అయిపోద్ది. రైట్ ఫర్ 10 years బై జూలై 25. చూడండి, హీ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్. అతను పనిచేస్తూ ఉంటాడు ఈ ఆఫీసులో 10 సంవత్సరాలకి అంటే రేపు బై జూలై 25 కల్లా అతను ఈ ఆఫీసులో 10 సంవత్సరాల వరకు
పనిచేస్తూ ఉన్నాడు, ఆఫీసులో 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి, ఒక పని ఇంతకు ముందే స్టార్ట్ అయిపోయి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. రైట్. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా ఈ స్ట్రక్చర్ అనేది వాడుతూ ఉంటాము. ఇక్కడ అన్నిటికీ విల్ హ్యావ్ బీన్ వచ్చేయాలి, అన్నిటికీ మనకి విల్ హ్యావ్ బీన్ అనేది మనకి వచ్చేయాలి. రైట్. చూడండి, షీ విల్ హ్యావ్ బీన్, షీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్, she will have been taking English classes for 1 year, by the end of March. మార్చి చివరికల్లా ఆవిడ ఇంగ్లీష్ క్లాసెస్ 1 year బట్టి తీసుకుంటూ ఉంటుంది. షీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ అనగానే మీరు ఏమర్థం చేసుకోవాలి, ఈ పని ఫ్యూచర్లో కూడా స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ పని ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇంతకుముందు స్టార్ట్ అయింది, పాస్ట్ టెన్స్లో స్టార్ట్ అయింది, ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది, ఫ్యూచర్లో కూడా మనకి జరుగుతూ ఉంటుంది. అది ఈ టెన్స్. కొంతకాలం పనిచేశాడు, కొంతకాలం పనిచేస్తూ ఫ్యూచర్లో కూడా పనిచేస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడండి, షీ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ ఇంగ్లీష్ క్లాసెస్ ఫర్ 1 year బై ది ఎండ్ ఆఫ్ మార్చి చివరికల్లా ఆవిడ ఇంగ్లీష్ క్లాసెస్ 1 year బట్టి తీసుకుంటూ ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. పని కంప్లీట్ కాలా, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉందనేటువంటి మీనింగ్ వస్తుంది మనకి. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే కంటిన్యూస్ ఎప్పుడొచ్చినా అంతే, కంటిన్యూస్ ఎప్పుడొచ్చినా సరే మీరు అది గుర్తుపెట్టుకోవాలి. పని మాత్రం అవ్వదు. ఊరికే మీకు ఎగ్జామ్ ఆ టైం గురించి మాట్లాడాడు అంటే, నేను ఈ ఆఫీస్లో 10 సంవత్సరాలు బట్టి పనిచేస్తూ ఉంటానంటే ఇంకా పనిచేస్తూ ఉంటాడు, అతను ఇంకా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మీరు సెంటెన్సెస్ రాసుకోవాలి. ఓకే రైట్. నేను మార్చికి ఇంగ్లీష్ నేర్చుకుంటూ 2 years అయిపోయాను, 2 years పాటు నేర్చుకుంటూ ఉంటాను. నేను ఇంగ్లీష్ 2 years పాటు నేర్చుకుంటూ ఉంటాను. I will have been learning. I have been learning English for 2 years. By March. నేను మార్చి కల్లా 2 సంవత్సరాలు బట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటాను. 2 సంవత్సరాల పాటు నేర్చుకున్నాడు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాడు అనేటువంటిది మీరు ఇక్కడ చూసుకోవాలి. ఓకే రైట్. ఈ విధంగా చెప్పడానికి ఫ్యూచర్లో కూడా పని ఇంతకు ముందు స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతుంది అనడానికి మీరు ఈ విధంగా చెప్పుకోవాలి. రైట్. షీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ in London. She will have been living in London for 5 years. By June. ఈ వచ్చే జూన్ కల్లా ఆవిడ ఇంగ్లాండ్లో 5 సంవత్సరాల పాటు ఉంటూ ఉంటుంది. విల్ హ్యావ్ బీన్ ఉంటూ ఉంటుంది. అది ఎప్పుడన్నా ఈ బీను అనేది మనకు వస్తే ఉండుట అనే మీనింగ్ వస్తుందండి జనరల్గా. ఇంకా మీనింగ్స్ ఉండొచ్చు, ఇక్కడ మీనింగ్ ఏంటంటే బీన్ అంటే ఉన్నాడు అని, ఉండటం. షీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ 5 years బై జూన్. వచ్చే జూన్ కల్లా ఆవిడ ఇంగ్లాండ్లో ఉండటానికి 5 సంవత్సరాల పాటు ఆవిడ ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అంటాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే పని ఇంతకు ముందు స్టార్ట్ అయ్యి ఫ్యూచర్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న దీనికి ఇంకో టెన్స్కి తేడా చూద్దాం. రైట్. ఇప్పుడు నేను 2 సెంటెన్సెస్ రాస్తా, చూద్దాం. షీ
will have lived in London. She will have lived in London for 5 years. For 5 years. ఇక్కడ నేను ఇది ఏ టెన్సో చెప్పండి. ఫ్యూచర్ థర్డ్ ఫామ్ వచ్చింది. పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక పని అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న టెన్స్ ఏంటి? షీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ 5 years. రెండు సెంటెన్సులు జాగ్రత్తగా గమనించండి. షీ విల్ హ్యావ్ లివ్డ్ ఇన్ లండన్ ఫర్ 5 years. ఆమె లండన్లో 5 సంవత్సరాల పాటు నివసించి ఉంటుంది. 5 సంవత్సరాల పాటు అంటే 5 సంవత్సరాల పాటు ఆవిడ ఇంగ్లాండ్లో ఉంది అని. అంటే ఇక్కడ పని తర్వాత అయిపోయింది అన్న మీనింగ్ మనకు వస్తుంది. లండన్లో ఆవిడ 5 సంవత్సరాలు ఉంది. బహుశా వెళ్ళిపోద్దేమో ఆవిడ లండన్ నుంచి వెళ్ళిపోద్దేమో ఆ మీనింగ్ వస్తుంది మనకి. షీ విల్ హ్యావ్ లివ్డ్ ఆవిడ నివసించేసి ఉంటుంది, ఇంట్లో ఆవిడ ఉండి ఉంటుంది లండన్లో అని మీనింగ్. అంటే ఇంతతో అయిపోయింది అని చెప్పి మనకి మీనింగ్ వస్తుంది. షీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ లండన్ ఫర్ 5 years. ఆమె లండన్లో 5 సంవత్సరాల పాటు ఉంటూ ఉంటుంది అంటే ఆవిడ ఇంకా ఉంటుంది, ఆవిడ ఇంకా లండన్లో ఉంటుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. అది రెండింటికి ఉండే తేడా. దీని ఏమంటాం మనం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో ఒక పని అయిపోయింది. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్లో పని ఇంకా జరుగుతూ ఉంటుంది. ఈ సెంటెన్స్ చూడండి. ఐ విల్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ద బస్. ఫర్ 1 hour. నేను ఒక బస్సు కోసం 1 గంట వెయిట్ చేసి ఉంటాను అంటే వెయిటింగ్ అయిపోయిందనమాట. బస్సు అన్నా రావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా అతనికి లిఫ్ట్ అన్నా ఇవ్వచ్చు. కాబట్టి పని అయిపోయి ఉన్నది అనే మీనింగ్లో వాడుతున్నాను నేను. ఏది? ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్లో ఒక పని అయిపోయి ఉంటుంది, నేను వెయిట్ చేసేసి ఉంటాను. అది అంటే పని అయిపోయింది అన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఇక్కడ చూడండి. ఐ విల్ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఫర్ 1 hour. నేను 1 hour బట్టి వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి సెంటెన్స్లో వెయిటింగ్ ఇంకా అవ్వలేదు. ఆయన ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు. 1 hour అయిపోయినా సరే ఆయన ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, ఈ విధంగా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ మనం చెప్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇదంతా కూడా చూసుకుంటే మీకే అర్థం అవుతుంది. ఓకే డియర్ స్టూడెంట్స్, రైట్. మనకు అప్పుడప్పుడు చెప్తుంటారు, నేను ఈ స్కూల్లో వచ్చే మార్చికి నేను 5 సంవత్సరాలు బట్టి ఈ కాలేజీలో చదువుతున్నాను అంటాడు. వచ్చే సంవత్సరానికి 5 సంవత్సరాల పాటు చదువుతూ ఉంటాను. ఐ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ in this school for 5 years. నేను టైం పెట్టండి. బై మార్చ్ కల్లా నేను ఈ స్కూల్లో 5 సంవత్సరాల పాటు చదువుతూ ఉంటాను. పని ఇంకా కంప్లీట్ కాల, ఎందుకంటే మనకు ఐఎన్జీ వచ్చింది ఇక్కడ. స్టడీయింగ్ అని అంటే ఇంకా చదువుతూ ఉంటాడు. కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి మనం రాసుకుంటాం అన్నమాట. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పటిదాకా 12 టెన్సెస్ నేర్చుకున్నాం. నాకు ఎక్కువ ఏంటంటే అందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియోస్, ఊరికే జస్ట్ వీడియోస్ చూస్తున్నారు. యూట్యూబ్ వాడు ఏం చెప్తున్నాడంటే, మీ ఛానల్ చూసిన వాళ్ళలో దగ్గర 65% అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే వాచ్ చేస్తున్నారు మీ ఛానల్ అని చెప్పి ఉంది. మీకు వీడియో నిజంగా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. దీనిలో ఇంకేం లేదు. మీకు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే వదిలేసేయండి.
ఓకే డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ మనకి టెన్సెస్ అయిపోయినాయి కాబట్టి మనకి చాలా చాలా ఉన్నాయి ఇంగ్లీష్లో, అవన్నీ మనం నేర్చుకుందాం. గుడ్ డే టు యూ ఆల్.